ఇస్కాన్ లేని ఊరనేది ఉంటుందా? నాకైతే డౌటే. సరే రండి మా పర్త్‌లో టెంపుల్ ఎలా ఉంటుందో చూపిచ్చేస్తాను. నెల్లూరులో ఉన్నప్పుడు నేను రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ని. బట్ పర్త్‌కొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇప్పటిదాకా ఎప్పుడూ విజిట్ చేయలేదు. ఆ విషయం మా వారితో షేర్ చేసుకున్నప్పుడు నన్నైతే తీసుకొనొచ్చారనమాట సడెన్‌గా. సరే అక్కడికెళ్ళేదాకా మాకు టెంపుల్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది అస్సలు తెలీదు. అక్కడికెళ్ళి చూసిన తర్వాత ఒక సన్న దారిలో నుంచయితే తీసుకొని వెళ్ళిందనమాట. చాలా భయపడ్డాము. అసలుకి ఇక్కడ టెంపుల్ ఉందా? లేదా? అని చెప్పైతే అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే అసలు టెంపుల్‌లో ఎవ్వరూ లేరు. మేమెళ్ళింది కొంచెం ఈవినింగ్ టైమ్స్‌లో అనమాట. 7, 8 ఆ టైంలో వెళ్ళేటప్పటికి ఎవ్వరూ లేరనమాట టెంపుల్‌లో. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే అసలకి. ఎంత ప్లెజెంట్‌గా ఉండింది అనంటే అక్కడ కొంచెం సేపు కూర్చొని నీట్‌గా ధ్యానం చేసుకొని, హరే కృష్ణ మంత్రం చెప్పుకొనైతే వచ్చాననమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఒకవేళ మీరు గనుక పర్త్‌లో ఉండి ఇంకా విజిట్ చేయలేదు అనంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనే చెప్పొచ్చు. తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేసి రండి. అండ్ ఇండియాలో లాగే ఇక్కడ కూడా హారతులు, పూజనలు, భజనలు, ప్రసాదాలతో కూడా ఇస్తారంట.